మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా విధుల్లో 3 డీసీపీలు, 7 ఏసీపీలు, 18 మంది సీఐలు, 25 మంది ఏఐఎస్ఏలు, 220 మంది కానిస్టేబుళ్లు ఉండగా కమాండ్ కంట్రోల్ నుంచి అనుక్షణం పర్యవేక్షణ కొనసాగనుంది. అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలను అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 19వ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3,20,000 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. డెలిమిటేషన్ ప్రక్రియపై తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయంపై సభలో చర్చించే అవకాశం ఉంది. రైట్, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భద్రత గురించి అలాగే ఈ సమావేశాల గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ రీనా, మరి కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం దాదాపుగా గంటన్నర పైగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా ర్యాలీలు, నిషేధాలు విధిస్తూ పోలీసుల ఆంక్షలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇక ఇప్పటికే చూసామన్నము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆల్రెడీ నంది నగర్ నివాసం నుంచి ఆయన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు, గవర్నర్ ప్రసంగంలో పాల్గొనేందుకు ఆయన నందినగర్ బంజారాహిల్స్ నివాసం నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ అసెంబ్లీకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మరొకసారి కూడా నేతలతోటి, అంటే ఎమ్మెల్యే ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. సో ఇక అందరు కలిసి పార్టీకి ఉన్నటువంటి 28 మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి లోపలికి హాల్లోకి వెళ్ళిపోతారు. సో ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత ఇటు కేసీఆర్ మీడియా సమావేశం ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాల ద్వారా మనకైతే విశ్వసనీయ సమాచారం. మరి ఉంటుందా ఉండదా అనేది మనకి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తిరిగి మళ్ళా 19వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా కేసీఆర్ మరొకసారి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం దాదాపుగా తెలంగాణ భవన్లో 3 గంటలకు పైగా కొనసాగింది. అనేక అంశాలు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. రైతు అంశాల ఎజెండాగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలకు సంబంధించి చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతోపాటుగా ఉద్యోగులకు సంబంధించినటువంటి టీఏడిఎల్ విషయంలో కూడా, పెన్షన్ విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. వీటితో పాటుగా నిరుద్యోగుల సమస్యలు కానీ, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కానీ, ఇటు నీళ్లు లేక, సాగునీళ్ళు లేక రైతులు మొత్తం పంటలు ఎండిపోతున్నాయి, సకాలంలో
రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నీళ్లు లేక. సో ఇటువంటి అంశాలు మెయిన్గా ప్రాధాన్యతగా తీసుకొని ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. అందుకు ఎవరు ఏ అంశాలపైన చర్చించాలి, ఏ అంశాలపైన మాట్లాడాలనే దానిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక దిశానిర్దేశం కూడా చేశారు కాబట్టి సో ఇక వారు వివిధ అంటే ఉదాహరణకి ఇప్పుడు మహిళలకు సంబంధించి అంశం మాత్రం ఖచ్చితంగా ఇటు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రెడ్డికి సంబంధించి చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఈ అంశాలపైన ప్రిపేర్ కావాలని చెప్పేసి నిన్న కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఇక ఇటు సాగునీరుకు సంబంధించి కృష్ణా జలాల నీటి వాటా విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాబట్టి సో ఈ అంశానికి సంబంధించి హరీష్ రావుకి బాధ్యత ఒప్పచెప్పినట్టు కూడా మనకి సమాచారం. ఇక మిగిలిన అంశాలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో హామీలకు సంబంధించి ఖచ్చితంగా ఇటు కేటీఆర్ ఇంకొక నేతలు ఇద్దరు కూడా ఇటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ వీళ్ళందరూ కూడా వీటిపైన చర్చిస్తానికి పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొంత వేడిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ హాజరవుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా మరోసారి అయితే కేసీఆర్ హాజరయ్యే అవకాశం అయితే ఉంది. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ పత్రాలు చూసిన తర్వాత ఏ శాఖకు ఎంత కేటాయించారు, లాస్ట్ ఇయర్ కేటాయించినటువంటి బడ్జెట్ అది పూర్తయిందా లేదా అనే దానిపైన కూడా మరొకసారి ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా ఓవరాల్గా చర్చించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అవసరమైతే ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లేందుకు ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన యోగం ఏంటనేది ఆల్రెడీ ఇప్పటికే సమావేశం ముగిసింది కాబట్టి అంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో అనేక అంశాలు చర్చించారు కాబట్టి సో ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇటు 15 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇటు ప్రజాక్షేత్రంలోనే కాకుండా అసెంబ్లీ సాక్షికి కూడా ఎండగట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. అనేక అంశాలు ఖచ్చితంగా అసెంబ్లీలోనే చర్చకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది. దానిలో భాగంగా లగచర్ల ఇష్యూ కూడా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి కానీ, దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించిన అంశం కానీ, దాంతోపాటు గురుకులకు సంబంధించినటువంటి అంశం కానీ, గురుకులాలకు సంబంధించి అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారు, 2-3 చనిపోయారు కాబట్టి సో ఈ అంశాలపైన కూడా మరోసారి అవసరమైతే చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. సో ఏదేమైనా సరే ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం కొంత వాడివేడిగా కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రీనా. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి కేసులో పోలీసులు స్పీడప్ పెంచారు. న్యూడ్ కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడ్ కాల్స్ చేసి వేముల వీరేశంను బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించగా మధ్యప్రదేశ్ పోలీసుల సహాయంతో నిందితులను నకరేకల్ కు తీసుకువచ్చారు పోలీసులు. వారం రోజుల క్రితం వేముల వీరేశంకు న్యూడ్ కాల్స్ తో అటాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ రికార్డులు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో జరిగిన సైబర్ అటాక్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రైట్, దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ న్యూడ్ కాల్స్ చేసిన వేముల వీరేశంకు అదుపులోకి తీసుకున్న నిందితులు ఎవరై ఉంటారో ఇప్పటికైనా అప్డేట్స్ ఏమైనా వచ్చాయా? మొత్తాన్ని చూస్తే ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే వారం రోజుల క్రితం న్యూడ్ కాల్స్ చేసి వాటిని స్క్రీన్ రికార్డ్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా బెదిరింపు కాల్ చేశారు. అంతేకాకుండా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో వేముల వీరేశం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ యొక్క కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయగా మధ్యప్రదేశ్ సంబంధించిన
ఫోన్ నంబర్ గా గుర్తించారు. అక్కడ పోలీసుల సహాయంతో ఈ యొక్క సైబర్ నేరగాళ్లను కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీరిపైన గతంలో ఏదైనా కేసులు ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి అసలు వేముల వీరేశం ఫోన్ నంబర్ ఎవరిచ్చారు, దీనికి సంబంధించిన దానిపైన కూడా డీటెయిల్స్ కూడా ఆరా తీస్తున్నారు. అయితే మొత్తానికి వీరిని విచారించిన దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిఐడి అధికారులు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సిఐడి అధికారులు ప్రస్తావించారు. హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిఐడి అధికారులు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సిఐడి అధికారులు ప్రస్తావించారు. హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఈరోజు విజయవాడలో ఉన్న సిఐడి ఆఫీస్ కి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆయనను విచారణకి రావాల్సిందిగా సిఐడి అధికారుల నోటీసులో పేర్కొన్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పోలీసులు విజయసాయిరెడ్డిని ఈ కేసులో విచారించాలంటూ కూడా పిలిచిన పరిస్థితి ఉంది. కాకినాడ పోర్టు వాటాలకు సంబంధించి బెదిరించి తీసుకున్నారంటూ గతంలో కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డి పైన కేసు నమోదవడం జరిగింది. దాని నిమిత్తం కూడా గతంలో ఈడీ సంబంధించి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారుల ముందు కూడా విజయసాయిరెడ్డి హాజరైన పరిస్థితి ఉంది. ఇక సిఐడి అధికారులకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అటు పలు సెక్షన్ల కింద ఈ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ కేసు నంబర్ 30/2024 అటు సెక్షన్లకి సంబంధించి 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద విజయసాయిరెడ్డి పైన గతంలో కేసు నమోదు అవడం జరిగింది. అయితే ఈ కేసు నిమిత్తం ఈ రోజు 11 గంటలకి తాడిగడపలో ఉన్న సిఐడి కార్యాలయానికి రావాలంటూ విచారణకి హాజరు కావాలంటూ కూడా అది సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ కేసు నిమిత్తం గతంలో ఏదైతే విజయసాయిరెడ్డి తనకు సంబంధం లేదని ఈడీ అధికారులు తెలిపారో, అయితే ఈ రోజు సిఐడి విచారణకి విజయసాయిరెడ్డి వస్తారా రారా అన్న సమాచారం మాత్రం ఇంకా పోలీసులకి చేరలేదు. అయితే విచారణకి హాజరవుతారని ఆయన సన్నిహితులు చెప్తున్నప్పటికీ కూడా ఈ కేసు నిమిత్తం గతంలో ఈడీ అధికారుల ముందు హాజరైన విజయసాయిరెడ్డి తాజాగా సిఐడి అధికారుల ముందు హాజరవుతారా లేదా కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. అయితే గతంలో ఏదైతే కేవీ రావు అటు కాకినాడ పోర్టు సంబంధించి వాటాల బదలాయింపు పైన అనేక ఆరోపణలతో విజయసాయిరెడ్డి అతనికి సంబంధించిన బంధువర్గం పైన కేసులు నమోదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కేసు కూడా నమోదయ్యడం జరిగింది. ఆ కేసు నిమిత్తం ప్రస్తుతం విజయసాయిరెడ్డిని ఈ రోజు సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. రీనా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.
డీటెయిల్స్ లోకి వెళితే ఏపీలో వైసీపీ 15వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజల కష్టాల నుంచి వైసీపీ ఆవిర్భవించిందని అన్నారు వైఎస్ జగన్. ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం తమకు కొత్త కాదని జగన్ అన్నారు. 3-4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా బకాయిలు పెట్టారని, విద్యా దీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో అరాకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారంటూ విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని జగన్ ఆరోపణలు చేశారు. మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్ని గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున, సంవత్సరానికి 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2,800 కోట్లు. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి 1,100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. అంటే గత ఏడాది ఈ 1,100 కోట్లు, 2,800 కోట్లు, ఈ రెండింటికి సంబంధించి 3,900 కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి, ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అనంటే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. అంటే 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది, ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా నిలబడుతుంది.